ప్రపంచం వినాశనానికి అంచనా ఉందా? ప్రపంచంలో ఎటు చూసినా ఆందోళనలు, ఘర్షణలు, యుద్ధ వాతావరణం, అణుపరీక్షల ఆలోచనలు, వివాదాస్పద ప్రకటనలతో ఏ క్షణంలో అయినా మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొని రావచ్చా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలు, అగ్రరాజ్యం బాస్ వ్యవహార శైలితో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా అంటే డూమ్స్డే క్లాక్ కీలక అప్డేట్ అవుననే అంటోంది. డూమ్స్డే క్లాక్ ను అర్ధరాత్రికి 85 సెకండ్ల దూరంలో మార్చడం అందుకు సంకేతం. దీంతో ఇప్పుడు డూమ్స్డే అప్డేట్ ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరుగులు తీయిస్తుంది. ఇంతకీ ఈ డూమ్స్డే క్లాక్ అంటే ఏంటి? దాని నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ ని చూసి ప్రపంచ దేశాల్లో టెన్షన్ పడుతున్నాయి. ఈ డూమ్స్డే క్లాక్ వార్నింగ్ తో ప్రపంచం స్వీయ వినాశనానికి ఇంచు దూరంలో ఉందా? లెట్స్ వాచ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణమే ఉంది. ఘర్షణలు, ఆందోళనలు, యుద్ధ వాతావరణం, న్యూక్లియర్ బాంబులకు సంబంధించిన చర్చే నడుస్తుంది. ఓవైపు అగ్రరాజ్యం ఆధిపత్యానికి దేనికైనా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తుంటే కొన్ని దేశాల మధ్య పోరు నడుస్తోంది. మరికొన్ని దేశాలు ఒకదానిపై ఒకటి కత్తులు నూరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద ప్రకటనలు మరింత ఆజ్యాన్ని పోసి అగ్ని రగులుస్తున్నాయి. దీంతో చాప కింద నీరులా ప్రపంచంలో వినాశం పాకుతోంది. ప్రపంచ శాంతి వినాశనానికి ఇంచు దూరంలో ఉందన్న ఫీల్ అవునన్నా కాదన్నా ప్రపంచ దేశాల్లో మొదలైంది. ఇదే విషయాన్ని డూమ్స్డే క్లాక్ తెలుపుతుంది. దీంతో ప్రపంచం స్వీయ వినాశనానికి ఎంత దగ్గరగా ఉందో సూచించే ప్రతీకాత్మక గడియారం డూమ్స్డే క్లాక్ కి సంబంధించిన కీలక అప్డేట్ సంచలనంగా మారింది. అయితే ది బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ గడియారం ఇప్పుడు అర్ధరాత్రికి 85 సెకండ్లు మాత్రమే ఉందని ప్రకటించింది. ఫలితంగా ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా వినాశనానికి చేరువైందని తెలిపింది. దీంతో ఈ ప్రకటన మారుతున్న ప్రపంచ దేశాల వైఖరిపై చర్చకు తెరలేపింది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అస్థిరతే ఇందుకు కారణమని ఆ సంస్థ పేర్కొంది. దీంతో స్వీయ వినాశనానికి ప్రపంచం దగ్గరగా ఉందంటూ కీలక ప్రకటన చేసింది. ప్రధానంగా అగ్రరాజ్యం అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు ఇతర దేశాలు దుందుడుకుగా వ్యవహరించడం, శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి ఇందుకు కారణమని వివరించింది. ఇదే క్రమంలో అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని చెబుతూ ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలను ప్రస్తావించింది. ఇరాన్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోవచ్చన్న ఆందోళన పెరిగిందని తెలిపింది. ఫలితంగా ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా వినాశనానికి చేరువైందని తెలిపింది. ఇక అసలు ఈ డూమ్స్డే క్లాక్ అంటే ఏంటి? దీన్ని ఎవరు తయారు చేశారనే విషయానికొస్తే మానవులు ఎదుర్కోవాల్సిన ప్రమాదాలను గుర్తు చేసేలా ఉద్దేశించబడిందే డూమ్స్డే క్లాక్. దీన్ని 1947లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాన్హాటన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జె రాబర్ట్ ఓపెన్హైమర్ మాన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన చికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్థాపించారు. జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులు వేసిన 2 సంవత్సరాల తర్వాత దీన్ని అర్ధరాత్రికి 7 నిమిషాల ముందు సెట్ చేశారు. అప్పటి నుండి గడియారం అనేకసార్లు ముందుకు వెనుకకు సర్దుబాటు చేయబడుతూనే ఉంది. ఇక 1991లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్చీవ్ తమ దేశాల అణ్వాయుధాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించి వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం పునరుద్ధరించబడిన తర్వాత అర్ధరాత్రి నుండి గడియారం అత్యంత దూరం 17 నిమిషాలకు సర్దుబాటు చేయబడింది. ఈ క్రమంలో 2023, 2024లో ఈ డూమ్స్డే గడియారం అర్ధరాత్రికి ముందు 90 సెకండ్లకు సెట్ చేయబడగా 2025లో 89 సెకండ్లకు మారింది. ఈ నేపథ్యంలో తాజాగా 85 సెకండ్లకు మారింది. మరో 4 సెకండ్ల మేర ముందుకు జరిపినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సర్దుబాటుతో ప్రపంచం వినాశనానికి మరింత చేరువవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఊహాజనిత గడియారంపై అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని వినాశనానికి సూచికగా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం ఈ గడియారంను 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటోంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈ వాచ్లో టైం మారుతుంటోంది. వాస్తవానికి ఈ సంస్థ అసలు ఉద్దేశం అణుముప్పులను కొలవడం కానీ 2007లో
బులెటిన్ ద్వారా లెక్కల్లో వాతావరణ సంక్షోభాన్ని కూడా చేర్చాలని నిర్ణయించింది. దీంతో అప్పటి నుంచి పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ వినాశనానికి కారణమైన వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ డూమ్స్డే క్లాక్ సర్దుబాటును చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక గ్లోబల్ వార్నింగ్ అన్నమాట.